నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అవును, వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. హస్తిన వేదికగా హైదరాబాద్ మెట్రో వాళ్లను కల్పించింది. నిన్నటి వరకు మాటలతో మంటలు పుట్టించిన నేతలు ఇప్పుడు దోస్త్ మేరా దోస్త్ అంటూ మెట్రో జర్నీ చేస్తున్నారు. ఢిల్లీ మీటింగ్ తెలంగాణలో ఉత్కంఠ రేపుతోంది. కేంద్ర మంత్రి ట్రాప్లో రేవంత్ రెడ్డి పడ్డారా? ముఖ్యమంత్రి ట్రాప్లో కిషన్ రెడ్డి చిక్కుకున్నారా? ఇద్దరిలో ఎవరు పైచేయి సాధించారు? ఇకపై తెలంగాణ సీఎం హస్తినకు వెళ్లిన ప్రతిసారి సెంట్రల్ మినిస్టర్లు ఆయనతో టచ్లో ఉంటారా? పనిలో పనిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా ఈజీగా దొరుకుతుందా? అసలు కాంగ్రెస్ సీఎంకు బీజేపీ కేంద్ర మంత్రులు ఎందుకు సహకరిస్తున్నట్లు? నిధులన్నీ పనులన్నీ తమ వల్లే అవుతున్నాయని బీజేపీ ఎస్టాబ్లిష్ చేస్తోందా? కేంద్ర సహకారంతో స్టేట్ సర్కార్ మనుగడ సాగిస్తోందా? ప్రధాని మోదీ ఇచ్చిన నిధులతోనే సీఎం రేవంత్ హీరో అవుతున్నారా? ఎన్డీఏ సహకరించకుంటే ఎవరైనా జీరో కావాల్సిందేనా? కాంగ్రెస్ బీజేపీ లీడర్ల మెట్రో ప్రయాణం ఆగుతుందా సాగుతుందా? మెట్రో బంధంపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నిన్నటి వరకు మాటల యుద్ధం, నువ్వా నేనా అన్నట్టు సవాళ్ల పర్వం. పరస్పరం విమర్శలు చేసుకున్న అగ్రనేతలు ఒక్కసారిగా రూటు మార్చారు. ఢిల్లీ వేదికగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కటయ్యారు. ఎట్టకేలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖాస్త్రం ఫలించింది. కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చింది. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి రాసిన లేఖకు కేంద్ర మంత్రులు రియాక్ట్ అవుతున్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు, అభివృద్ధిలో అందరం ఒక్కటే అనే సంకేతాలు ఇస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశను స్వాధీనం చేసుకునేందుకు మంజూరైన 13,527 కోట్ల రుణ ఒప్పందం అమల్లో జాప్యం రేవంత్ సర్కార్కు గుదిబండగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒప్పందం కుదిరి 20 రోజులు దాటినా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ సదరు సొమ్ము విడుదల చేయడం లేదు. ఆలస్యానికి సాంకేతిక అంశాలు కారణమా, ప్రభుత్వం ఆరోపించినట్లుగా రాజకీయ కోణమా అనేది పక్కన పెడితే రుణం మంజూరులో జాప్యంతో రాష్ట్ర ప్రభుత్వంపై రోజుకు 2.5 కోట్ల భారం పడుతోంది. కొద్ది రోజులుగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ వ్యవహారంలో తెర వెనుక భారీ ఎత్తున అవకతవకలు, అవినీతి జరిగిందని కమలదళం ఆరోపిస్తోంది. ఎక్కడ విచారణ జరిగి తనపై కేసులు నమోదవుతాయో అనే భయంతోనే రేవంత్ రెడ్డి కావాలని కేంద్రంపై అభాండాలు వేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు బీజేపీ లీడర్లు. రాష్ట్రానికి ఐఆర్ఎఫ్సీ నుంచి వచ్చిన భారీ రుణం ముమ్మాటికి కేంద్ర పూచీకత్తు వల్లే సాధ్యమైందని గుర్తు చేస్తున్నారు. తాజాగా ఉప్పు నిప్పులా ఉంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో విరుచుకుపడే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకే సమావేశంలో పాల్గొన్నారు. సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్తో మీటింగ్ ఏర్పాటు చేయండి అంటూ కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. దీంతో పొలిటికల్ సవాల్ను హుందాగా స్వీకరించిన గంగాపురం కిషన్ రెడ్డి సరికొత్త దౌత్యాన్ని ప్రదర్శించారు. అశ్విని వైష్ణవ్తో భేటీని ఖరారు చేయడమే కాకుండా స్వయంగా తాను పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రో టేకోవర్, మెట్రో ఫేజ్ 2 విస్తరణతో పాటు ఐఆర్ఎఫ్సీ రుణాల విడుదల అంశాలపై చర్చ జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నిధుల విషయంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య నిత్యం రాజకీయ యుద్ధమే నడుస్తోంది. ముఖ్యమంత్రి లేఖ రాయడం, కేంద్ర మంత్రి చొరవ చూపి ఒకే గదిలో కూర్చుని రాష్ట్ర ప్రాజెక్టుల గురించి చర్చించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మెగా ప్రాజెక్టు విషయంలో ఎదురవుతున్న సాంకేతిక, ఆర్థిక లోపాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా కూర్చొని పరిష్కరించుకునే సంప్రదాయాన్ని స్వాగతిస్తోంది తెలంగాణ సమాజం. ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన తెలంగాణ లీడర్ల బృందం పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్లపై విన్నపాలు సమర్పించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలయికతో తెలంగాణకు రాబోయే రైల్వే వరాలేంటి? కేంద్రం ఎలాంటి హామీలు ఇచ్చింది? భవిష్యత్తులో ఏ భారీ ప్రాజెక్టులు హైదరాబాద్కు రానున్నాయి? మిషన్ తెలంగాణలో భాగంగానే కమలనాథులు ప్రత్యేకంగా దృష్టి సారించారా? రానున్న రోజుల్లో రాజకీయం ఎలా ఉండబోతోందనే ప్రశ్నలు సర్వత్రా నెలకొన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి వాళ్ళు మన డిబేట్లో కూడా డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మిట్టా నర్సయ్య గౌడ్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు, బీజేపీ నాయకులు దిలీప్ ఆచారి గారు అండ్ సీనియర్ రాజకీయ విశ్లేషకులు సాదిక్ గారు. నమస్కారం అండి అందరికీ. సాదిక్ గారు, ముందుగా మీ విశ్లేషణతోనే మొదలు పెడదాం. నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్నారు. ఒకరంటే ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు జుగల్బందీ స్టార్ట్ చేసినట్టుగా కనబడతా ఉంది. అంటే ఆయన ఒక పొలిటికల్ పంచ్గా లేఖ రాయడము, మీరు రైల్వే మంత్రితో మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని చెప్పి అడిగిన దానికి స్పందిస్తూ కిషన్ రెడ్డి ఇవాళ అశ్విని వైష్ణవ్ ముందు కూర్చోబెట్టడము, ఈ భేటీ ఇదంతా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉంది తెలంగాణ పాలిటిక్స్లో. ఏం జరుగుతుందంటారు? మెట్రో విషయంలో ఇప్పుడు అశ్విని వైష్ణవ్తో భేటీ తర్వాత రాష్ట్రానికి ఐఆర్ఎఫ్సి నిధుల గురించి ఏం జరగబోతుందంటారు? అమ్మా, ఇదంతా చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే ఒక ఖచ్చితమైన నిర్ణయానికి బీజేపీ వాళ్ళు వచ్చారమ్మా. ఏంటంటే బై హుక్ ఆర్ కుక్, ఎట్లయితే మేము ఢిల్లీని గెలుచుకుంటున్నామో మేము తెలంగాణలో పెట్టాలి, తెలంగాణలో గెలుచుకోవాలి అనే ఒక ఆలోచనతో స్పష్టంగా ఉన్నారు. ఏ విమర్శ వచ్చినా కూడా లేదు మేము తెలంగాణకు చేస్తాము చేయగలము. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశాడు? ఇస్తారా లేదా, మీరు చేస్తారా లేదా, ఇచ్చి చేస్తారా లేదా అనేసరికి మేము ఇస్తున్నాం, అసలు నువ్వే కరెక్ట్ గా యూజ్ చేసుకోవట్లేదు మమ్మల్ని అనే విధంగా వాళ్ళు ఇమీడియట్ గా ఒక ప్రయత్నం ఇచ్చి చూశారు. ఇక్కడ వాళ్ళకి చాలా ఈజీ. ఏముంది, కిషన్ రెడ్డి గారికి ఇంటర్వ్యూ ఇప్పించడము, వీళ్ళతో చేయించడం అంత పెద్ద కష్టమైన పని కాదు. అంటే ఈయన ఒక ఛాలెంజ్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు కదా. ఆ ప్రజల్లోకి తీసుకెళ్లడం అనే దాన్ని మేము ఒకవేళ జవాబు చెప్పకపోతే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయమ్మా. రేపు తర్వాత ఇంకా వేరే ఎన్నికలు రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు చాలా అతి ముఖ్యంగా రాబోతున్నాయి. మరి దాంట్లో మనం ఏం చేయబోతున్నాం మనకు అనేది ఒక స్ట్రాటజిక్ గా వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారంగా బీజేపీ వాళ్ళు దాన్ని స్వీకరించారు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు పిలవగానే కూడా వీళ్ళు పోయారు. మరి పోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ముఖ్యమైన విషయం. నిధులు ఇస్తారా ఇవ్వరా అనేది ఇంకా చాలా ముఖ్యమైన విషయం. మెట్రోను అది చేస్తారా, మెట్రోను చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారా లేదా, అది వాళ్ళు ఏమంటారు లాస్ట్ కి తీసుకొచ్చేసి మీరు కావలసినటువంటి కొన్ని నియమాలను అధిగమించారు లేదా ఇవన్నీ ఇవ్వలేకపోయారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఇవ్వలేకపోతున్నామని ఒక ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ అమ్మా. అంటే ఈ పాలిటిక్స్ లో ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజల్ని ఒక డైవర్ట్ చేయడం, ప్రజల్ని ఒక విధంగా ఈయన అనడము, ఆయన ఫిక్స్ చేయడము, మళ్ళీ ఈయన అది చేయడము. దీస్ ఆర్ ఆల్ యాక్చువల్లీ ఇవన్నీ కూడా జరగవలసిన అంశాలు కాదు. యాక్చువల్ గానైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైతే అవసరం ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వము తన అధికార బృందంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయము సహకారము ఉంటేనే అభివృద్ధి అనేది మార్గం సుగమం అవుతుంది అభివృద్ధికి. సో అలాంటప్పుడు దీన్ని తప్పుగా ఎలా పడతారు అని ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంది కదా. అమ్మా, పార్టీలు వేరు, సహకరించుకోవడం వేరు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంటే పార్లమెంట్లో జరిగే ప్రతి విషయానికి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలా అంటే, నేను ఇక్కడ సహకరించుకోవడం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకరించుకోవడం, ప్రభుత్వాల మధ్య పార్టీల మధ్య కాదమ్మా. ఈ విషయాన్ని వాళ్ళు గమనించాలి. ఏం చేస్తారు అంటే, పార్టీలకు విభిన్నమైన వైఖరులు ఉంటాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంటుంది, ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంటుంది, అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. సహకరించుకోవడం అనేది ఏంటి? సహకరించుకునే పదానికి అర్థం ఏంటంటే, కేంద్ర రాష్ట్ర మధ్య ప్రజలు నలిగిపోవద్దు, ప్రజలు రావాల్సినటువంటి నిధులను రాబట్టుకోవాలి, ఇవ్వవలసినటువంటి హక్కులను ఇవ్వాలి, చేయవలసినటువంటి పనులను చేయాలి, అది జరగాలి. కానీ మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ వాళ్ళు అదే కదా చెప్పారు. అంటే మోదీతో ఇది వరకు అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్
అసలు ఏమాత్రం కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు. ప్రధాని రాష్ట్రానికి వస్తే కూడా కలవనటువంటి ఆనాటి ముఖ్యమంత్రికి ఈనాటి ముఖ్యమంత్రికి చాలా తేడా ఉంది. కేంద్రంతో మనము సరిగ్గా ఉంటేనే మనకు రావాల్సినటువంటి నిధులు కూడా త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకోసమనే మేము ఇలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు రిలేషన్స్ గవర్నమెంట్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలమ్మా, పార్టీల రిలేషన్స్ మెయింటైన్ చేయవద్దు. ఇక్కడ చాలా నేను ఒక డివైడింగ్ లైన్ చెప్తున్నాను. ది స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ బి రిలేటెడ్, బట్ నాట్ ద స్టేట్ గవర్నమెంట్ పాలిటిక్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పాలిటిక్స్ విల్ నాట్ బి రిలేటెడ్. ఇక్కడ ఏంటి, వీటి మధ్య ఒక విభజన రేఖ ఉంది అని చెప్తున్నాను. ఆ విభజన రేఖను దాటకుండా చేయాలి. ఇప్పుడు ఒక మాట అనుకుందాం, మీనాక్షి నటరాజన్ యొక్క తిరస్కృతి జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించినట్ట? రాష్ట్ర ప్రభుత్వమే తనకి తాను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లనే మీనాక్షి నటరాజన్ యొక్క తిరస్కృతి జరిగింది అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వము తనకు తానుగా గొడ్డలి పెట్టయినట్ట? అంటే మీరు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చూడండి. రేపు కేంద్రం ఏదో ఒక బిల్లును ప్రవేశపెట్టినప్పుడు తప్పనిసరిగా ఒకవేళ తెలంగాణ రాష్ట్రం కనుక ఆ బిల్లుకు సపోర్ట్ చేయకపోతే మీకు ఇచ్చే నిధులు ఇవ్వమన్నట్ట? అట్లా కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల గురించి మీరు ఇంతకుముందు మాట్లాడారు. ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాల్సిందే, ప్రధానమంత్రిని గౌరవించుకోవాల్సిందే, రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవించుకోవాల్సిందే. మనం వీ హ్యావ్ టు సీ ద చైర్ బట్ నాట్ ది పొలిటిక్స్. కాబట్టి మన ప్రజాస్వామ్యంలో మనకు అంత గౌరవం ఉంది. మనము ఎవరైనా ప్రధానిగా గౌరవిస్తాము. అంటే ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉండాలి, ఎన్నికల తర్వాత రాజకీయాలను పక్కకు పెట్టి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు నేను చెప్పవలసిన అవసరం ఏంటంటే, రాష్ట్రానికి కావలసిన నిధులను తప్పనిసరిగా నువ్వు కాంగ్రెస్ పార్టీ వాడివి కాబట్టి నీకు నేను నిధులు ఇవ్వను అని అనేటువంటి ఆస్కారం కేంద్ర ప్రభుత్వంలో ఉండొద్దు. అటువంటి దాన్ని అటువంటి భేదాభిప్రాయాలు ఉండొద్దు. మీరు కేంద్రంలో ఇట్లా ఉన్నారు కాబట్టి మేము మీకు సహకరించము అని రాష్ట్రంలో కూడా ఉండొద్దు. బోత్ ఆల్ టుగెదర్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రిలేషన్స్ సర్కారియా కమిషన్ చెప్తుంది. దానితో వచ్చిన చాలా కమిషన్స్ స్టేట్ అండ్ సెంట్రల్ రిలేషన్స్ గురించి చెప్తున్నట్టు. వాటన్నిటిని కూడా అధికార గణంతో జరిగేటువంటి ప్రక్రియను మీరు పాలిటిక్స్ గా చూడొద్దు. వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని పాలిటిక్స్ గా తీసుకొచ్చారు, పాలిటిక్స్ గా మారుస్తున్నారు. నేను చూపిస్తాను, నేను నీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను, నువ్వు పోయి అక్కడ కూర్చో. ఈయన అపాయింట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఉందా? ఒక మాట అమ్మ, కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పిస్తేనే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకాలా? ఒక మాట మనం అనుకుందాం. 70 సార్లు వెళ్ళిన సీఎం చాలా సార్లు ప్రధాని కలిశారు, కేంద్ర మంత్రులను కలిశారు. ఆయన స్వయంగా అపాయింట్మెంట్ తెచ్చుకోలేరా కిషన్ రెడ్డిని అడగకపోతే? మొన్నటిదాకా కిషన్ రెడ్డి అడ్డుకున్నాడని చెప్పారు. మరి మెట్రో ప్రాజెక్ట్ రావాల్సినటువంటి లోన్. అవును, అంటే ఇప్పుడు ఏం కనిపిస్తుంది అంటే, ముఖ్యమంత్రిగా తన హోదాలో తాను అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వడు, కిషన్ రెడ్డి మాత్రమే అపాయింట్మెంట్ ఇప్పిస్తాడా? నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. Is it the right? Is it the correct way of the constitution? రాజ్యాంగ పరంగా ఇది కరెక్టా? ముఖ్యమంత్రికి ఉండే హోదా ఉంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా మనం ఫెడరల్ స్ఫూర్తి, మా ఫెడరల్ స్ఫూర్తి అంటే వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలైనటువంటి రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వాలు ఉంటాయి. ఆ ప్రభుత్వాలతో కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుండాలి అనేది ఖచ్చితంగా ఎలక్షన్స్ వరకే. కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుండాలి అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే రాష్ట్రంలో ప్రభుత్వం అదే ఉండాలని కాదు కాదు కాదు. దిస్ ఇస్ వెరీ రాంగ్ నోషన్ ఎట్లా తీసుకొస్తున్నారు? డబుల్ ఇంజన్ నోషన్స్ తో తీసుకొస్తున్నారు, ఇంకా వేరే నోషన్స్ తో పట్టుకొస్తున్నారు. కానీ ఇవి రాష్ట్ర కేంద్ర అంటే పాలిటిక్స్ కి అంటే రాజకీయాలకి ఏమాత్రం కూడా ఇవి తగనటువంటివి. ఒక రాష్ట్రంలో ఒక ప్రజలు ఒక భిన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవచ్చు. ఆ ఎన్నుకున్న ప్రభుత్వం కేంద్రంలో ఉండకపోవచ్చు. కేంద్రంలో ఉండనంత మాత్రాన ఈ రాష్ట్రం యొక్క ప్రగతి, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ తగ్గిపోతాయా? ఈ రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తారా? అదే ఆ రాష్ట్రాన్ని చిన్నచూపు చూసినప్పుడు ఆ పార్టీని ఆ రాష్ట్రం చిన్నచూపు చూస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఆ పని చేయబోయాడు. ఏమని, బిడ్డ మీరు కనుక రాష్ట్రాన్ని కనుక ఇప్పించకపోతే వచ్చే సీట్లు కూడా రావు అని చెప్పాడు. ఇవన్నీ అవసరం లేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాజ్యాంగ పరంగా వస్తవి, కాన్స్టిట్యూషన్ పరంగా వస్తవి. లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఇదే ఒక ప్రభుత్వము పూర్తిగా బీజేపీతో కలిసి ఉంటేనే, బీజేపీతో కలిసి ఒక రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే ఆ రాష్ట్రం బాగుపడుతుందా? ది క్వశ్చన్ బిఫోర్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఎస్ సాదిక్ గారు, రైట్. మిగతా గెస్ట్లతో కూడా మాట్లాడే ముందు డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టేట్ ఇంటూ రాజ్. రైట్, కాంగ్రెస్ నాయకులు మిట్టా నర్సయ్య గౌడ్ గారితో మాట్లాడదాం. నర్సయ్య గారు, కొద్ది రోజుల క్రితం వరకు కూడా కేంద్రం మెట్రో ప్రాజెక్టును అడ్డుకుంటోంది, దీనికి కిషన్ రెడ్డే బాధ్యత వహించాలి అని
బోలెడని విమర్శలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఆల్ ఆఫ్ ఎ సడన్గా లేఖ రాయడం, కిషన్ రెడ్డికి లేఖ రాశారు, అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ ఇప్పించండి అని ఆయన చెప్పడము, ఈయన ఇప్పించడము, అపాయింట్మెంట్ దొరికింది, అంతా బాగానే ఉంది, భేటీ అయ్యారు. మరి నెక్స్ట్ ఏంటి, ఏం జరగబోతుంది తెలంగాణ రాష్ట్రానికి? ఐఆర్ఎఫ్సి నిధుల విషయంలో ఏం తేబోతున్నారు రాష్ట్రానికి అనేది మీరు ఆన్సర్ చేయాల్సినటువంటి ప్రశ్న. వాయిస్ క్లియర్ ఉందండి? నర్సయ్య గారు వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ ఎస్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు ఈ కిషన్ రెడ్డి గారికి లేఖ రాయిస్తేనే ఆయననే ఇప్పించిండు అనేది కాదు. వాస్తవం ఏంటంటే ప్రతి దానికంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానీ, పనుల విషయంలో కానీ, సహకారం విషయంలో కానీ కిషన్ రెడ్డి గారు అడ్డుపడుతుండు కాబట్టి ఈయనను ఎక్స్పోజ్ చేయాలి. కాబట్టి మేము లెటర్ రాస్తే అడ్డుపడకుంటే మాకు ఇది వచ్చింది, ఆయన కదలవలసి వచ్చింది. వాస్తవం ఇది. ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే, ఇప్పుడు 13,527 కోట్ల రూపాయల ఐఆర్జీసీ రుణము శాంక్షన్ అయిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వ వాటా 1,400 కోట్ల రూపాయలు విడుదల చేసిన తర్వాత, 84 కోట్ల రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు విడుదల చేసిన తర్వాత 10 లోపల రావాల్సిన నిధులు ఎందుకు ఆగిపోయినాయి? వెరీ సింపుల్. వాళ్ళు చెప్పింది ఏం తెలుసా అండి? వీళ్ళు ఫస్ట్ ఈ 13,527 కోట్ల రూపాయలు రుణం ఇస్తే, ఈ మెట్రో ఫేజ్ 1 నుంచి వచ్చినటువంటి టికెటింగ్ కానీ, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చినటువంటి డబ్బులను మెట్రో నిర్వహణకు ఉపయోగించాలనేది ఒకటి. రెండవది, ఈ ప్రభుత్వం నిర్వహించమని మేము చెప్తే ప్రభుత్వము దీంట్లో లోన్ రీపేమెంట్ కు ప్రయారిటైజ్ చేసిందని 2 అనవసరమైన విషయాలతోటి దీన్ని ఆపింది. ఆపడం వల్ల ఏమవుతుంది? రోజుకు 2.5 కోట్ల రూపాయలు నష్టమవుతుంది. ఎవరు చేసిన ఈ పని? ఇంకెవరు చేస్తారండి? ఇక్కడికి రావలసిన నిధులను అడ్డుకునే ఏకైక వ్యక్తి కేబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారే కదా. కాబట్టి లెటర్ రాయవలసి వచ్చింది, ఎక్స్పోజ్ చేయాల్సి వచ్చింది. కనీసం వాళ్ళు సదురుకున్నారు ఇప్పటికైనా. నేను అనేది వాళ్ళు సదురుకొని చేసినా, ఏమై చేసినా కూడా ఒక మంచి పరిణామం. నేను జరిగింది మంచి పరిణామం. మేము ఈ కోణం అంటే మేము పనులు సాధించుకోదలుచుకున్నాము. ప్రధానమంత్రి గారితో, భారతీయ జనతా పార్టీ వీళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతోటి పేచీలు పెట్టుకొని నువ్వెంత నేనెంత అని పోయిన ప్రభుత్వం వల్ల మాట్లాడడం కాకుండా, మనము ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళతోటే పని చేపిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. రాష్ట్రం అభివృద్ధి అనేది చాలా కీలకం. అది కూడా మనకున్న టైంలో చేయాలి. ఎవరైతే అడ్డుపడుతున్నారో వాళ్ళను తొలగించుకోవాలి, లేకపోతే వాళ్ళని మంచిగా చేసుకోవాలి, లేకపోతే వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. అవునండి. సో ఇప్పుడు మీరు కిషన్ రెడ్డిని ఎక్స్పోజ్ చేయడం వల్లనే కిషన్ రెడ్డి అయ్యో ఇది నా మీదకి వచ్చింది, ఇది ఎక్కడ గొడవ నాకెందుకు అని ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు. మేడం, రాజకీయంగా ఎవరు ఏ మాట మాట్లాడినా ఇదే నిజం. అరే దీంట్లో ఏముందండి? మీరు ఒకసారి లోన్ తీసుకుంటే రిజర్వ్ బ్యాంకులో ఆటో పే సిస్టమ్ ద్వారా పోతుంది. అరే నువ్వు టికెటింగ్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చిన డబ్బులు నువ్వు దేనికి ఉపయోగించడం అనేది కాదు కదా. నీకెందుకండి? అరే నీకు ఆటో పేలో వస్తుంది కదా. ఆటో పేలో వస్తే నువ్వెందుకు కిరికిరి పెడుతున్నావు? పట్టణాభివృద్ధి శాఖ ఇదెందుకు కిరికిరి పెట్టింది? పోనీ కిరికిరి పెట్టిందంటే ధైర్యంగా ఒక లెటర్ రాసిందంటే అది కూడా రాయలేదు. ఈ చెవులు కొనుక్కునే విషయాలు. నేనేమంటున్నంటే, నేను ఎవరిని నిందించదలుచుకోలే, కానీ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏ కోణంలో అడ్డుపడ్డా కూడా వాళ్ళని ఎక్స్పోజ్ చేయక తప్పనిసరి పరిస్థితి, రాష్ట్ర అభివృద్ధిని ముందరికి తీసుకునే పరిస్థితి. ఇక రెండో విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నాయకులతోటి మంచిగుంటూరు అంటే, అరే ప్రభుత్వము మాట్లాడుకోదా అండి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ అధికారులతో, మంత్రులతో మాట్లాడకూడదనా వీళ్ళ ఉద్దేశం? అరే మరి మాట్లాడకపోతే పనులు ఎట్లా, కనీసం మినిమం ఇన్ఫర్మేషన్ ఎట్లా పాస్ అవుతుంది? రెండో విషయం చెప్తున్నాండి, నేను అడ్డుపడుతున్నాను నేనంటే, ఇప్పుడు ప్రతి నెల 2 లక్షల టన్నుల యూరియా రావాలి. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. 3 నెలలకు 6 లక్షల టన్నులు రావాలి. అలా సగం కూడా రాలే. ఎందుకు రాలేదయా అంటే, ఎందుకు అడ్డుపడతారంటే, సవ్యంగా వీళ్లకు యూరియా, పొటాషియం ఇవన్నీ సప్లై చేస్తే రైతులకు ఇబ్బంది ఉండకపోతే రైతులు మా వైపు ఎందుకు వస్తారు? కాబట్టి సగం కోట క్రెడిట్ గోలా, సగం కోట పంపిస్తే ఏమవుతుంది? రైతులకు ఇబ్బంది జరుగుతుంది. అరే ఎవరిని అంటారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటారు. మరి అంటేనే కదా వాళ్ళ వైపు చూసేది. ఇప్పుడు మీరు అన్ని పేపర్లో చేయండి, చూడండి. నేను అనేదంటే ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలి. మీరు ఇంకొక మాట కూడా చెప్పారు ఏంటంటే, సాదిక్ గారు చెప్పారు ఏంటంటే,
భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది కాబట్టి వాళ్ళు కూడా ఏదో చేయాలనుకుంటున్నారు. కానీ మంచిదే కదండి. నేను ఏమంటున్నా, వాళ్ళు ఏమనుకున్నా మీరు ఫోకస్ పెట్టండి, కావలసింది అభివృద్ధి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకే మాట చెప్తుంది ఏంటంటే, ఎన్నికలప్పుడు నీ పార్టీ నీది, నా పార్టీ నాది, నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా ప్రజలు డిసైడ్ చేస్తారు. గెలిచిన వారు అభివృద్ధిలో పాలు పంచుకోవాలి, అభివృద్ధి చేసి చూపించాలి కదా. ఎంత ఎంత రాజకీయం అంటే మేడం, ఒక SBI అది దానికి ఏమైనా రాజకీయంతో సంబంధం ఏందండి? ఇంతకు ముందు 5 ఎకరాలు రాయదుర్గంలో వాళ్ళకు అలాట్ చేసిరు బిల్డింగ్ కట్టుకోమని. SBI ఉంటే SBI చుట్టే SBIగా మారింది. కట్టుకోమని అయితే వాళ్ళు కట్టుకోకపోతే 2021 వాళ్ళను రద్దు చేసి అలాట్మెంట్. తర్వాత మానవత దృక్పథంతో రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడంటే, మేము ఉస్మాన్ సాగర్ లో 5 ఎకరాలు ఇస్తాము, 200 కోట్ల విలువైన అందులో కట్టుకోండి అన్నాడు. లేదా మాకు అది వద్దు, ఇదే కావాలని వాళ్ళు కోర్టు పోయిండు. ఇక దీంట్లో రాజకీయం ఉన్నదా? ఒక SBI పోయిందంటే రాజకీయం ఉన్నదన్నట్ట లేదన్నట్ట ఏమనుకోవాలండి? నేను అనేది ఏంటంటే, దాని కొరకే ప్రధానమంత్రిని కలుస్తాం, ఆయనకు రిప్రజెంటేషన్ ఇస్తాం, నిర్మలా సీతారామన్ కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం, రిజర్వ్ బ్యాంకు గవర్నర్కు రిప్రజెంటేషన్ ఇస్తాం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కిషన్ రెడ్డిని నిందించడం కాదు, మిగతా వాళ్ళని నిందించడం కాదు, మాకు పనులకు అడ్డుపడితే ఎవరినైనా అంటాం మేము. నేనేమంటున్నా అని ఆయన ముఖమాటు మేము ముఖమిటి పెట్టుకోము. నువ్వు చేయాల్సిందే, నువ్వు అడ్డు తొలగాల్సిందే, మేము ఆ పని సాధించుకోవాల్సిందే. అవునండి, 122 ఇప్పుడు ఈ విషయంలో నర్సయ్య గారు, ఇప్పుడు ఈ అపాయింట్మెంట్ తీసుకొని రైల్వే మంత్రిని కలిసినటువంటి విషయంలో లేఖ రాసినటువంటి రేవంత్ రెడ్డికి క్రెడిటా, అపాయింట్మెంట్ ఇప్పించి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి మాట్లాడినటువంటి కిషన్ రెడ్డికి క్రెడిట్ వస్తుందా చెప్పండి? నేనేమంటున్నా, క్రెడిట్ ఎవరికంటే లేఖ రాస్తేనే కదా నువ్వు అయింది. నువ్వు లేఖ రాయకపోతే అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగినావు కదా. నేను అంటున్నా, పట్టణాభివృద్ధి శాఖ ఎందుకు కొర్రి పెడుతుందండి? ఇదేమన్నా మన జేబులు ఉన్న సంస్థ కేంద్రానికి సంబంధించింది కదా. అందులో ఏమీ లేదు. మళ్ళా డబ్బులు తీసుకున్నారు, శాంక్షన్ అయింది, 15వ తారీఖు లోపల డబ్బులు రావాలి. ఎందుకు రాలేదంటే టికెటింగ్, అడ్వర్టైజ్మెంట్, ఆ డబ్బులు దానికి ఉపయోగించాలి. ప్రయారిటీ మీరు రాష్ట్ర ప్రభుత్వం లోన్ రీపేమెంట్ ప్రయారిటైజ్ చేసిన ముచ్చటని చెప్తాడా అండి? రాజకీయం లేకపోతే ఏముంటుందండి ఇందులో? ఇంకొక విషయం చెప్తా చూడండి, వీళ్ళు రాజకీయం ఎట్లా చేస్తారంటే, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 80 దగ్గర 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినాం ఈ కాలంలో. వీళ్ళు ఏమంటారంటే, మేము 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తాం, మీ దాంట్లో మీరు మీరు ఏమైనా చేయాలంటే, మరి పంజాబ్లో 80% ఎందుకు ఉంటావు, ఇంకో దగ్గర 75% ఎందుకు ఉంటావు, తెలంగాణకి ఎందుకు అన్యాయం చేస్తావు, నువ్వెందుకు కొనవు అంటున్నా నేను. ఇంకో 20 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ కొనమని మేము రిక్వెస్ట్ పెడుతున్నాం. మాటలు అనడమే కాదు, రిక్వెస్ట్ కూడా పెడుతున్నాం. ఫార్మల్ గా ఏ రూట్లో పోవాలో పోయి కలుస్తున్నాం, దండం దాశన కూడా పెడుతున్నాం. అయ్యా నాయన చేయరు, నాయన మాకు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం. తప్పలేదు, ప్రజల కొరకు ఏమైనా చేస్తాం మేము. నేనేమంటున్నానంటే, కిషన్ రెడ్డి గారు, నేనైతే నాకు తెలిసి కిషన్ రెడ్డి గారు ఇది అరేంజ్ చేసినట్టే నేనైతే ఆశ్చర్యపోతున్నా. ఎందుకంటే ఆయనకి ఇట్లాంటివి తెలియవు. ఇవి ఆయన తెర మీదకి రాడు, లోపల ఏమైనా ఎక్కడ అడ్డం పెట్టాలి, ఎక్కడ ఏం చేయాలనేది ఆయనకు తెలుసు. ఇప్పుడు వైష్ణవ్ తోటి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసిందంటే ఆయన కదిలిండు, ఆ లెటర్ తోటి ఇబ్బందులు పడ్డాడు కాబట్టి, ఆయన అడ్డు తొలిగిండు కాబట్టి మనకి ఇక్కడ వచ్చింది. నేను ఏమన్నా అది ఏమన్నా కానీ ఆ నిధులు రిలీజ్ చేయండి ఫస్ట్. మీరు చెప్పే కాక్ అండ్ బుల్ స్టోరీస్ రాంగ్. ఎందుకంటే నువ్వు అన్ని తీసుకున్నావు, ఓకే అన్నావు, ఇచ్చినావు, ఆడ రిటర్న్ కంప్లైంట్ లేదు, నువ్వు చెప్పే సాకులు ఒట్టియే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నావు. మెట్రో 2 ఇస్తే ఏమైనా రేవంత్ రెడ్డి జైలు వేసుకొని పోతాడండి? రేపు పొద్దుగాల నువ్వు ఫోకస్ పెడుతున్నావు కదా తెలంగాణ మీద, పెట్టు, గట్టిగా పెట్టు. మీ ప్రధానమంత్రి కాంచి మొదలు పెడితే మొత్తం వచ్చి ఇక్కడ తిరగండి, అమిత్ షా పిలువండి, సరి తెచ్చింది కదా, తర్వాత చేసేది మీరు ఇదే కదా. ఎవరెంత ఫోకస్ పెట్టినా నెక్స్ట్ మళ్ళీ మీదే అంటారు అధికారం. 100% అండి. ప్రజల కొరకు 16-18 గంటలు ముఖ్యమంత్రి గారు ఆన్ రోడ్ పనిచేస్తా ఉన్నాడు, మంత్రులు ఎప్పుడు పోయినా కలుస్తా ఉన్నాడు. తన సొంత ఇంట్లో సమస్యను ఎలా పరిష్కరిస్తారో అంతకంటే ఎక్కువగా తెలంగాణ ప్రజల కొరకు తప్పిస్తా ఉంటాడు. తర్వాత మహిళలకు ఏమేమి చేసిరో మీకు ఒక్కొక్క సెక్టార్ చెప్పుకుంటూ పోతే చాలా పడుతుంది. నేను మీ దృష్టికి ఒకటి చెప్పేది ఏంటంటే, ఒక విషయం చెప్పేది ఏంటంటే మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా సామాన్యునికి ఇబ్బంది ఉండొద్దు, ఎట్లాగో ఉన్నోడు బాగానే ఉంటాడు, ఏదో తెచ్చుకుంటాడు, తింటాడు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఒక సామాన్యునికి కావలసిన ఇల్లు ప్రొవైడ్ చేస్తుంది, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఆ ఇంట్లో వెలుతురు కావాలి కాబట్టి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, లైట్ వేసుకుంటాడు. ఆ ఇంట్లో కొట్టుకోవడానికి సిలిండర్ కావాలి కాబట్టి 500కే సిలిండర్ ఇస్తున్నాం.
మరి వండుకోవడానికి పొయ్యి మీదకి బియ్యం కావాలి కాబట్టి సన్న బియ్యం ఫ్రీగా ఇస్తున్నాం. చూడండి ఎంత 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 జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నాం. వాళ్ళు వ్యవసాయం చేస్తే వాటి డీటెయిల్డ్ గా వాటి లోపలికి వెళ్తే మనం చాలా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఎంత మందికి ఎన్ని లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చారు, ఎంత మందికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, కనెక్షన్ కంపేర్ చేద్దాం. అది సెపరేట్ టాపిక్. ఇవాళ టాపిక్ మనది అది కాదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎవరితోటైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. కిషన్ రెడ్డి గారేమో పాకిస్తాన్ నుంచి రాలేదు కదండి, వారు మన లీడరే, మన హైదరాబాద్ లోనే గెలిచిండు కదండి, వారు మనకు సహకరించాలి కదండి. ఒకవేళ ఎప్పుడైనా భవిష్యత్తులో బీజేపీ ఇక్కడ ఇది అక్కడ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి సీట్ ఆయనదే కదండి. ఏం చెప్పుకుంటాడు అప్పుడు? 100% ఆయనకే ఇస్తారు. ఆయన వదులుతాడండి. సో ఆయనకు అంత క్యాలిబర్ ఉందంటారు, కిషన్ రెడ్డికి అంత క్యాలిబర్ ఉందంటారు సీఎం స్థాయి. నేను ఏమంటానంటే ఫ్రెండ్షిప్ ఇప్పుడు ప్రధానమంత్రి తోటి అమిత్ షా తోటి ఫ్రెండ్షిప్ ఎట్లుంటది అంటే మీరు ఇట్లా ఇట్లా గట్టిగా మీకిన రానంత ఫ్రెండ్షిప్ చేస్తారు ఆయన. ఓకే, ఆ ఫ్రెండ్షిప్ తోనే ఈ నిధులు కూడా ఆపారనేది మీ ఆరోపణ. ఓకే, దిలీప్ ఆచార్య గారు చెప్పాలి. దిలీప్ ఆచార్య గారు తెర వెనక ఇప్పటి వరకు ఉండి నడిపించిన కథ అంతా కూడా కిషన్ రెడ్డి. ఇవాళ అశ్విని వైష్ణవ్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని సీఎం ని కల్పించారని అంటే అది వాళ్ళకి అసలు అంతు చిక్కని విషయం. అలా ఎలా తీసుకెళ్లారు అని ఇంకా ఆశ్చర్యంలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, షాకింగ్ గా ఉన్నారు వాళ్ళకి. నమస్తే అండి రోజా గారు, మీకు అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి మా కో ప్యానలిస్టులకి గుడ్ ఈవినింగ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి విషయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తుంది. దాంతోపాటు మేడం ఇప్పుడే మీకు ఒక మెసేజ్ పెట్టినా, అంతలోపు చదవండి మీరు ఒకసారి. మన నర్సన్న చెప్పిన విషయానికి సంబంధించి ఒక మెసేజ్ పెట్టినా మీకు వాట్సాప్ లో, ఒకసారి చూడండి అది ఒకసారి. ఆలోపు తర్వాత మాట్లాడతా ఆ విషయం. అయితే వీరు ఎంత అవాకులు చవాకులు మాట్లాడతారని అంటే, ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చిరండి. 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రారంభించారండి తెలంగాణలో. 9,400 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రారంభించిపోయింది. మరి రేవంత్ రెడ్డి గారు లెటర్ రాసినరా, లేదనుకుంటే రేవంత్ రెడ్డి గారు ఎంబడొచ్చి తోలుకొని వచ్చి చేయించిర్రా చూద్దాం. అది దాని గురించి రెండోసారి ఆలోచన చేద్దాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము స్థానిక సంస్థలకు సంబంధించిన నిధులు విడుదల చేస్తుంది. మ్యాచింగ్ గ్రాంట్స్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. 2,979 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. కానీ వీళ్ళు 1,011 కోట్ల రూపాయలు మాత్రమే గడిచిన 2 సంవత్సరాలలో స్థానిక సంస్థలకు మ్యాచింగ్ గ్రాంట్ గా వీరు విడుదల చేశారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతము, స్థానిక సంస్థలు, సర్పంచులు లేదనుకుంటే ఆ గ్రామాలు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. దీంట్లో ఎవరు అడ్డం పడ్డారు? మీరు మ్యాచింగ్ గ్రాంట్ నిధులు జమ చేయకుండా ఎవరు అడ్డం పడ్డారు? కిషన్ రెడ్డి గారు అడ్డం పడ్డారా, లేకుంటే నరేంద్ర మోడీ గారు అడ్డం పడ్డారా? దీనికి సమాధానం ఉందా ఏమన్నా? మీకు తెలంగాణ సమాజం పైన అంత ప్రేమ ఉంటే మరి ఎందుకు స్థానిక సంస్థల లోపల స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలని ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీ దానికి కావాల్సిన 2,970 కోట్లు ఎందుకు రిలీజ్ చేయదండి? 2 సంవత్సరాల నుంచి మీరు ఆడంబరాలకు ఖర్చు పెట్టారు కదా 1,000 కోట్ల రూపాయలు. మరి మీ స్థానిక సంస్థలకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? దానికి అడ్డం పడుతున్నది ఎవరు? కనుక మీ దగ్గర మీరు అలవోకగా అబద్ధాలు చెప్పడం కోసం ఇక్కడ కూర్చోబెట్టిన నర్సన్న, నేను ఒకటి అడుగుతున్నానే, యూరియా సంతులు రాలేదని చెప్తా ఉన్నారు. వారం రోజుల క్రితము తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు 90,22,000 యూరియా బస్తాలు సిద్ధంగా ఉన్నాయి పంపిణీకి అని చెప్పిర్రు. మరి మీరేమో యూరియా లేదు, యూరియా ఇస్తలేరు అని చెప్తున్నారు. దానికి అడ్డం పడుతున్నాడు కిషన్ రెడ్డి గారు అని చెప్తున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు కరెక్టా, లేదనుకుంటే మీరు కరెక్టా చెప్పాల్సిన అవసరం ఉంది. కావాలనుకుంటే ఫ్యాక్ట్ చెక్ నేను న్యూస్ పంపించిన జోష్న రోజా గారికి చెప్పండి, అడగండి ఒకసారి, మీరు అవునా కాదా చెప్తారు. దాంతో పాటు ఎందుకంటే ఎక్స్పోజ్ చేయడం కోసం మేము ప్రయత్నం చేసినాము, కిషన్ రెడ్డి గారిని ఎక్స్పోజ్ చేసినాం అని చెప్తా ఉన్నారు కదా మేడం. మేము అదే ఎక్స్పోజ్ చేసినాము. ఇప్పుడు వీరి స్టేట్మెంట్ కి సంబంధించిన ఎక్స్పోజ్ మేము చేసినాము. ఫ్యాక్ట్ చెక్ మళ్ళొకసారి వారిని చేసుకోమని చెప్తున్నాం. దాంతో పాటు రైల్వేకి సంబంధించి, మెట్రో రైల్వేకి సంబంధించిన phase 2 నిధులు విడుదల చేయాలి, లేదనుకుంటే కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా రావాలి అని అనుకుంటే phase 1 లో ఎవరైతే ఉన్నారో phase 2 లో కూడా వారే ఉండాలి. కానీ phase 1 లో ఎల్ఎన్టీ ఉండి phase 2 లో మేము వస్తాము, phase 1 వాళ్ళే చేస్తారు, phase 2 మేము చేస్తామని అంటే కుదరదు అని చెప్పినాము. ఎందుకనంటే అది మేనేజ్మెంట్ సమస్య కిందకి వస్తుంది. అది కాదు అని అనుకుంటే మీకు 2 సంవత్సరాల సమయం పట్టింది.
ఎల్ఎన్టీతో మీరు బేరసారాలు చేసి ఎల్ఎన్టీతో మీరు బేరాలు కుదుర్చుకొని వారికి డబ్బులు ఇస్తామని చెప్పడం కోసము 2 సంవత్సరాల కాలం తీసుకొని మీరు టేక్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు తగుదనమ్మా అని వచ్చి మీరు ఆయన అడ్డం పడుతున్నాడు ఈయన అడ్డం పడుతున్నారు అని చెప్తా ఉన్నారు. కనుక మిత్రమా నేను ఏమంటున్నానంటే మీరు రాజకీయంగా దుమారం లేపడం కోసము లేదనుకుంటే మా మీద నెపన్నెట్టి మీ బాధ్యతల నుంచి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. మీకు కర్రు కాల్చి వాత పెట్టడం కోసం సిద్ధంగా ఉన్నది. మీకు అర్థమైతలేదు. అది కాలక్షేపం కబుర్లు చెప్తే కాలం గడవదు అని చెప్పి మీకు అర్థం కావాలి. తత్వం బోధపడింది కాబట్టి ఇప్పుడు కాదండి రేవంత్ రెడ్డి గారికి ఎవరు ఇప్పియాలండి అపాయింట్మెంట్లు 71 సార్లు ఢిల్లీకి పోయిండు. ఏమన్నా రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారా? ఎప్పుడంటే అప్పుడు పోతే అపాయింట్మెంట్ ఇవ్వకుండా కూర్చోవడం కోసం. రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ దొరకలేదు. రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ దొరకలేదు. చాలా సందర్భాల్లో ఢిల్లీకి పోయి నిరీక్షించాల్సి వచ్చింది. కానీ మోడీ గారిని ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా ఇచ్చిర్రు. కేంద్ర మంత్రులని అశ్విని వైష్ణవ్ గారిని లేదనుకుంటే మనోహర్ లాల్ ఖట్టర్ గారిని ఎన్నిసార్లు కలిసిందో చూసుకోండి, ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. 5 times మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసిర్రు, 3 times అశ్విని వైష్ణవ్ గారిని కలిసిర్రు. ఒక్కసారన్నా ఢిల్లీకి పోయినప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసిర్రా అండి? ఇప్పుడేదో మీరు తగుదనమ్మా అని చెప్పి నేను లెటర్ రాసినా ఆయన ఎక్స్పోజ్ చేసినా అని చెప్తా ఉన్నారు. కిషన్ రెడ్డి గారిని మీరు ఒక మంత్రిగానే పరిగణలోకి తీసుకోకుండా అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతున్నారు కదా. కిషన్ రెడ్డి గారి గురించి ఇప్పుడు తత్వం బోధపడిందా? వారి సామర్థ్యం ఇప్పుడు అర్థమైందా? అయినా మాకేం భేషజాలు లేవు నరసన్న, మీకుండే భేషజాలు మాకు లేవు. తెలంగాణ మీద పూర్తి ప్రేమ ఉంది. తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో మమేకమై పనిచేస్తుంది. మీకు సాధ్యమైతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ దొర కూడా అహంకారం పూరితంగా ఉండి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన సందర్భంలో కూడా వారిని కలవకుండా ముఖం చాటేసిన సందర్భాలను చూసినాము. అట్లా కాకుండా మీరు సౌహృద్భావ వాతావరణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు ఉండాలి. దాని ద్వారా అభివృద్ధి జరగాలంటే మాకు ఏమీ భేషజాలు లేవు. 100% మీరు కలిసినా కలవకున్నా, మీరు అపాయింట్మెంట్లు తీసుకున్నా తీసుకోకున్నా మా పరిధిలో ఉన్నంత వరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి నయా పైసా కూడా తీసుకురావడం కోసం అహరహము కృషి చేస్తున్నాడు అక్కడ కిషన్ రెడ్డి గారు. తెలుసో తెలియదో మొన్నటికి మొన్న మే నెల, ఇది జూన్ లో కదా అండి, మే నెలలో మీకు జిఎస్టీ వసూళ్లు ఎంత అయినాయి తెలుసా అండి? తెలంగాణకి 15,000 కోట్ల రూపాయలు. దాని తర్వాత కేంద్రం ఇచ్చిన ట్యాక్స్ బెనిఫిషన్ 13,000 కోట్ల రూపాయలు. మొత్తం 28,000 కోట్ల రూపాయలు ఒక్క నెలలో ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. మీకు అర్థమైతే లేదు. ప్రజలకు ఏదో చెప్పి మీరు పబ్బం గడుపుకోవడం కోసం చూస్తున్నారు. రాజకీయంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. మాకు అధికారంలో ఉన్న రాష్ట్రము అధికారంలో లేని రాష్ట్రం అనే ఆలోచన భేదభావం లేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ అనే ఒక నినాదాన్ని నమ్ముకొని ముందుకు పోతుంది. కనుకనే మళ్ళీ అధికారంలోకి వస్తున్నాము. అధికారంలోకి వచ్చిన దగ్గర మళ్ళీ అధికారంలోకి వస్తున్నాము. 22 రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తున్నాము. తొందరపడకు మిత్రమా, అతి దగ్గరలో ఉంది తెలంగాణ. తెలంగాణ పంజాబ్ రాష్ట్రాలు ఈసారి భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడడం ఖాయము. మీరు ఎన్ని రకాల జిమ్మిక్కులు చేసిన ఏం గ్యారంటీలు అమలైన చివరికి ఒకటే 30 seconds మాట్లాడి ఆపుతానండి. 30 seconds ప్లీజ్. మీరు ఇచ్చిన గ్యారంటీలు ఏవి అమలైనాయండి? గొప్పలు చెప్తా ఉన్నారు కానీ ఏం గ్యారంటీలు అమలు చేసిండ్రండి? మీరు ఒక్కటంటే ఒక్క గ్యారంటీ పూర్తి చేయకుండా మీరు కేంద్ర ప్రభుత్వం పైన నెపం నెట్టి ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా హామీల విషయానికి వస్తే మరి కేంద్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు ఏంటండి? విభజన హామీల గురించి ఇంకా మాట్లాడదామంటే ఇంకా చాలా ఉన్నాయి. ఆ రకంగా చాలా 2 కోట్ల ఉద్యోగాల గురించి మాట్లాడాలి. అన్ని రకాల మాటలు మాట్లాడడం కోసం సిద్ధంగా ఉన్నాం. 15 లక్షల అకౌంట్ లో మమ్మల్ని ఆదరిస్తుంది. మేమేమి తెలంగాణ సమాజానికి దూరంగా లేము. ఢిల్లీ దూరంగా ఉందని అనుకుంటున్నారు వీళ్ళు. తెలంగాణలో అణువు మా ఆనవాళ్ళు ఉన్నాయి. తెలంగాణలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనిలో ప్రతి నయా పైసా మా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల ద్వారానే అభివృద్ధి జరుగుతుంది. ఉట్టిగానే మేము వీడికి వచ్చి ఏదో షో చేయడం కోసం రావట్లేదు. మీరు మీలాగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్పి 100 కోట్లు కూడా విడుదల చేయకుండా పాలమూరును చిన్న చూపు చూసిన సందర్భం కాదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఏ విధంగా చిన్న చూపు చూస్తున్నారో రేవంత్ రెడ్డి గారు, ఢిల్లీలో ఉండే నరేంద్ర మోడీ గారు తెలంగాణను చిన్న చూపు చూడట్లేదు. రైట్ దిలీప్ ఆచార్య గారు, ఎస్ మళ్ళీ మాట్లాడదాం. డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్.
రైట్, బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. గౌతమ్ ప్రసాద్ గారు, వాళ్ళిద్దరూ నిజంగానే ఒకటయ్యారా? దోస్త్ మేరా దోస్త్ అంటూ జుగల్బందీ పాడుకుంటూ ఈ మెట్రో జర్నీ, రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి చేస్తున్న ఈ మెట్రో జర్నీని బీఆర్ఎస్ ఎలా చూస్తోంది? రోజా గారు గుడ్ ఈవినింగ్ అండి అందరికి. మేడం ఇది అంటే చాలా స్పష్టంగా కనబడుతుంది. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా. చాలా స్పష్టంగా మీకు మెట్రో మీరు పేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూడండి, లెటర్ ఎవరికి రాయాలి, ఎవరి దగ్గర ఎవరు అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోవాలి ఇష్యూ అనేది చాలా క్లియర్ గా మన కళ్ళ ముందు కనబడతా ఉంది. మీరు చూస్తే ఇన్నిసార్లు ఇద్దరు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు ఇద్దరు చెప్పారు మేడం, చాలా స్పష్టం తేట తెల్లం అవుతుంది అక్కడ. 70 సార్లు కిషన్ రెడ్డి గారు చెప్తేనే కేంద్ర ప్రభుత్వం లేదా మోడీ గారు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రా, లేకపోతే మనోహర్ లాల్ ఖట్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రా, లేకపోతే అశ్వని వైష్ణవ్ గారు అపాయింట్మెంట్ ఇచ్చిండ్రా, మనకు చాలా క్లియర్ అర్థమవుతుంది. మరి ఈ మధ్యలో కిషన్ రెడ్డి గారిని ఎందుకు లాగినట్టు అంటే కిషన్ రెడ్డి గారు ఇప్పిస్తేనే అపాయింట్మెంట్ దొరికితే కిషన్ రెడ్డి గారు ఆపితే ఆ నిధులు కూడా అయిపోతాయిగా. నేనదే అంటున్నా, అసలు అక్కడ అటువంటిది లేనే లేదు. కాబట్టి ఇక్కడ కావాలని బట్టగాల్చి మీదేసి ఒక అంటే రేవంత్ రెడ్డి గారికి అనుభవం లేదు మేడం. అంటే ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఇది ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎక్కడ దీన్ని కరెక్ట్ గా మాట్లాడి ఒత్తి పలికి ఒత్తి పట్టి నిధులు తీసుకురావాలి అనేది లేదు. కాబట్టి బట్టగాచి మీదేయాలి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి తప్ప నిజంగా తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధుల్ని ఏ విధంగా రాబట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్న దాంట్లో భాగంగా మేము బడే బై చోటే బై అని చెప్పేసి అనుకొని కలిసిమెలిసి ఉంటున్నామని అని అనేక సార్లు ప్రకటించారు కదా వీళ్ళు, కాంగ్రెస్ నాయకులు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ. మరి కలిసే ఉన్నారు కదా, తేడా ఎక్కడొచ్చింది, ఎందుకు ఇవ్వలేదు? ఒకటి. రెండోది ఏంటంటే అసలు మెట్రోకు సంబంధించిన ఇష్యూలో మీరు ఎక్కడైనా ప్రభుత్వము అధికారికంగా క్యాబినెట్ లో చర్చించిందా? 13,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి మనకు అప్పు తీసుకున్నారు, ఏ కంపెనీ నుంచి, ఏ దేశం నుంచి అని అధికారిక లెక్కలు ఉన్నాయి. అంటే మాటల్లో కాదు, నరసయ్య గౌడ్ గారో లేదా నేనో లేకపోతే సాదిక్ గారో లేకపోతే దిలీప్ గారో మాట్లాడుకున్నట్టు కాదు, అఫీషియల్ గా డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రతి క్యాబినెట్ మీటింగ్ తర్వాత తప్పనిసరిగా ప్రభుత్వము ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్ లో జరిగిన నిర్ణయాల్ని అనౌన్స్ చేస్తుంది. కానీ ఈ ప్రక్రియ జరిగిన తర్వాత ఎప్పుడన్నా ఏ సందర్భంలోనైనా మెట్రోకు సంబంధించిన ఇష్యూ ప్రెస్ మీట్ లో చెప్పిన సందర్భం ఏమైనా ఉందో చెప్పండి. నేను మర్చిపోతే మీరు గుర్తు చేయండి, లేదా ఈ నలుగురిలో ఎవరైనా గుర్తుంటే చెప్పండి దయచేసి. నాకైతే తెలియదు, నాకు ఇప్పటిదాకా లేదు. అంటే మాట వరుసకు మాట్లాడడం తప్ప క్యాబినెట్ లో చేసిన నిర్ణయం ఇది, ఈ నిర్ణయంలో భాగంగా మేము ఇది చేస్తున్నామని చెప్పేసి అన్న సందర్భాలు దాఖలాలు లేవు. అదే విధంగా పరాయి దేశం నుంచి 13,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకుంటున్నాము, ఇగో దానికి సంబంధించిన ఒప్పందాలు ఇవి, దానికి సంబంధించిన వడ్డీ రేట్ ఇది అని చెప్పేసి ఎక్కడైనా ఉందా? అదేవిధంగా మెట్రో ప్రైవేట్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటుంది, ఏ కారణం చేత తీసుకుంటుంది, ఎవరు దీనికి అంటే మెట్రోని తీసుకోండి, గవర్నమెంట్ లో తీసుకోండి, లేదా దీని వల్ల నష్టాలు వస్తున్నాయి, ప్రభుత్వానికి నష్టాలు వస్తున్నాయి అని చెప్పేసి ఎవరన్నా ఎక్కడన్నా ఎప్పుడన్నా మాట్లాడింటారు. కేవలం ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన సందర్భంలో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెట్రో ప్రయాణాలు తగ్గినాయని చెప్పేసి సిఎఫ్ఓ గారు మాట్లాడిన ఒకే ఒక మాట ఆధారంగా గ్రడ్జి చేసుకొని కక్ష పెంచుకొని ఈరోజు మెట్రోను లాక్కోవడానికి ప్రయత్నం చేసింది, లేదా లొంగ తీసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసిన దాంట్లో భాగంగా ఈరోజు మెట్రోను తీసుకుంటున్నారు తప్ప ఏ ప్రయోజనాల కోసం తీసుకుంటున్నారు? ఇప్పటికే మెట్రో నష్టాల్లో ఉంటే ప్రభుత్వం తీసుకున్న తర్వాత అంటే లాభాల్లోకి ఎట్టొస్తుంది? అంటే మీరున్నప్పుడే కదా, మీరున్నప్పుడే మీరు చేసినటువంటి నిర్మాణ జాప్యాల వల్ల వాళ్ళకి నిర్వహణ ఖర్చులు పెరిగి ఇదంతా వ్యయం ఎక్కువైపోయి ఇప్పుడు ఫేజ్ 2 మా కొద్దు బాబోయ్ అని వాళ్ళు వెనక్కి తగ్గారు, మేము ఈ నష్టాలతో కొనసాగలేము అని చెప్పారు అని చెప్తున్నారు కదా. ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళే చెప్పారు అనేది. మేడం ఈ ప్రశ్న అంటే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, లేకపోతే తెలంగాణ ప్రజల, లేదా మీరు అడుగుతున్నది? కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది కదా. మనము విఘ్నులం, వినండి మేడం, మనం విఘ్నులం మేడం, మనము విజ్ఞత కలిగిన వాళ్ళం, విద్యావేత్తలం, అన్ని విషయాలు తెలిసిన వాళ్ళం. మెట్రో చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది అని చెప్పేసి మాట్లాడుకొని సుమారు 5 లక్షల మందికి రవాణాకు ఉపయోగపడుతున్న సంస్థ
మేము నష్టాలు వచ్చినాయి, మేము చేతులు ఎత్తేసినాము, ఇక మేము నడపమని చెప్పేసి మెట్రో చెప్పిందా? లేకపోతే ఇన్ని కోట్ల రూపాయల నష్టం వచ్చింది, ఇక మాకు సాధ్యం కాదు, ఇక వాళ్ళతో సాధ్యం కాదు, మేము ప్రభుత్వం తీసుకుంటది అని చెప్పేసి ఆనాటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ సంస్థ ప్రభుత్వం చెప్పిందా? కేవలం కక్ష కారణంగా వీళ్ళు తీసుకున్నది తప్ప ఇంకా దేనికి తీసుకున్నది? వీళ్ళు ఏ కారణం చేత తీసుకున్నారు? మేడం ఆగండి. రేవంత్ రెడ్డి అనుయాయులకు ఇది తీసేసుకొని ఇప్పుడు వాళ్ళ అనుయాయులకు ఏదైతే కట్టబెట్టడం కోసం వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని కట్టబెట్టడం కోసం కాంగ్రెస్ చేస్తున్న ఒక దుష్ట ప్రయత్నము, దండుపాలెం బ్యాచ్ తెలంగాణ రాష్ట్రం మీద పడి దోచుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉంది. ఒకవేళ ప్రయత్నమే చెయ్యకపోతే అఫీషియల్ డాక్యుమెంట్ ఎక్కడ? 30,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుని 13,000 కోట్ల రూపాయలకు ఇచ్చే ప్రైవేట్ కంపెనీ ఏదైనా ఉంటుందా? మొత్తం ప్రాజెక్టే 30,000 కోట్ల రూపాయలు మేడం. మెట్రో ప్రాజెక్టు మొత్తం 2 కోట్ల చదరపు అడుగుల భూమి కలిగి ఉన్న ప్రాజెక్టు మేడం. అదే విధంగా మాల్స్ కానీ, కొట్లు కానీ, దుకాణాలు కానీ అన్నిటినీ కలిపితే 30,000 కోట్ల పైచీలకు దీన్ని 13,000 కోట్ల రూపాయలకు ఎవరిస్తారు? దేని కారణంగా ఇచ్చిందో చెప్పండి. ఏ బెదిరింపులు పనిచేసినాయి? ఏ రియల్ ఎస్టేట్ పనిచేసింది? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం 13,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు? ఎవరైనా అమ్ముతారా? అన్ని వేల కోట్ల రూపాయలు అత్యంత తక్కువ ధరకు ఎవరైనా ఇస్తారా? ఏ బెదిరింపు క్రెడిట్ అని చెప్తున్నారు. మేము తీసుకొచ్చాం, దాన్ని మీరు స్వాగతించాలి, హర్షించాలి. నేను అదే చెప్తున్నాను మేడం. మీకు కంటిన్యూషన్. ఎస్బీఐ భూముల్ని కూడా ఇదే రకంగా చేసినారు. అసలు ఎస్బీఐకి సంబంధం లేకుండా భూములను అమ్ముకొని ఇప్పుడు భూములకు మీరు మా భూముల్ని మీరు అమ్ముకుంటున్నారు, ఇది సరి అయింది కాదని చెప్పేసి కోర్టుకు వెళ్తే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు తెలుసా? ఏమంటున్నారో తెలుసా? మీరు కోర్టుకు వెళ్తే కనుక మీ దగ్గర ఉన్న మా డిపాజిట్స్ ఏవైతున్నాయో ఎంత తీసుకుంటామంటున్నారు. ఈ బతికే కంటే బావి లేని నీళ్లు లేని బావిలో దూకి చావాలా మేడం ఈ ప్రభుత్వం? ఇంతకంటే ఘోరం లేదు మేడం. విజ్ఞులు, విద్యావేత్తలు ఈ రాష్ట్రం నాశనం అవుతుంటే చూస్తున్నారు మేడం. ఆ రోజు టిఆర్ఎస్ మీద విరుచుపడ్డ విజ్ఞానవంతులంతా కూడా నోరు మూసుకున్నారు. ఒక్క మాట కన్నా శాంటిటీ ఉందా మేడం? ఈ ప్రభుత్వం ఈ పని చేయబోతుంది అని చెప్పేసి ఈ రోజు మాట్లాడుతున్న వాళ్ళు ఇన్ని హామీలు ఇచ్చి మర్చిపోయిండే, ఇన్ని చేయాల్సినవి మర్చిపోయిరే, ఒక్కళ్ళన్నా మాట్లాడుతున్నారా? ఈ రాష్ట్రం దగ్ధం అవుతుంటే, చిన్న భిన్నం అవుతుంటే మాట్లాడుతున్నారా? 13,000 కోట్ల రూపాయలు నీకు ఎవడిచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నారా? ఏ కంపెనీ ఇచ్చింది, ఏ దేశం ఇచ్చింది అని చెప్పేసి అఫీషియల్ డాక్యుమెంట్ ఎందుకు పెట్టలేదని చెప్పేసి మాట్లాడుతున్నారా? ఆ రోజు బీఆర్ఎస్ ఒక చిన్న తప్పు చేస్తే లేచి పడి మాట్లాడిన వాళ్ళు ఇన్ని తప్పులు జరుగుతున్నాయే. మేము 9.5 ఏళ్ల కాలంలో 2,74,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తేనే అప్పయింది అని చెప్పేసి మాట్లాడిన సందర్భము ఈ రోజు కేవలం 2.5 సంవత్సరాల్లోనే 3,74,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి 2.5 ఎందుకు మాట్లాడట్లేదు ఈ విద్యావేత్తలు, ఈ విజ్ఞానవేత్తలు, విద్యావంతులు ఎందుకు మాట్లాడట్లేదు మేడం? ఎందుకు మాట్లాడట్లేదు చెప్పండి. అదే విధంగా ఈ రోజు మెట్రో ఇంత దారుణంగా ఈ ఒప్పందాలు ఎక్కడ లేకుండా, ఎటువంటి పత్రాలు లేకుండా, అఫీషియల్ డాక్యుమెంట్, అఫీషియల్ అంగీకారాలు లేకుండా ఈ రోజు ప్రభుత్వం అప్పు తీసుకుంటే ఈ రోజు 13,000 కోట్ల రూపాయల అప్పు కట్టే దాంట్లో నేను కూడా ఒక సామాన్య వ్యక్తిని, తారిక్ గారు ఒక సామాన్య వ్యక్తి, నరసయ్య గౌడ్ గారు ఒక సామాన్య వ్యక్తి, దిలీప్ గారు ఒక సామాన్య, నా మీద కూడా పడుతుంది, వాళ్ళ మీద కూడా పడుతుంది మేడం. అడిగే రైట్ మా అందరికి ఉంది. ఎందుకు అడగట్లేదు అంటున్నాను నేను. ఎందుకు అడగట్లేదు? అఫీషియల్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది? మీరు ఇప్పట్లో ప్రభుత్వ వెబ్సైట్లలో పెట్టిన అఫీషియల్ డాక్యుమెంట్ ఇప్పటికీ లేదు మేడం. ఇప్పటికీ లేదు. మీరు చెక్ చేయండి, ఫ్యాక్ట్ చేయండి. నేను అబద్ధం చెప్తే నన్ను నిలదీయండి. అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎవరి నుంచి ఎవరు ఇస్తున్నారు? మేము 50 కోట్ల రూపాయలు ఈ రేస్ కార్ కేసులో మేము 50 కోట్ల రూపాయలు అఫీషియల్ గా ఒక కంపెనీకి పంపించినాము. దానికి ఎవిడెన్స్ ఉంది. ఆ కంపెనీ వాళ్ళు ఒప్పుకున్నారు, మాకు వచ్చినాయి డబ్బులు. అంటే ప్రాసెస్ జరగలేదు అనేది ఒకే ఒక కారణంతో మా మీద దుమ్మెత్తి పోసిన వాళ్ళు ఈ రోజు 13,000 కోట్ల రూపాయలు అప్పనంగా అప్పగిస్తుంటే, రుణం తీసుకుంటుంటే ఎవరిచ్చిండ్రు? రేవంత్ రెడ్డికి ఏమైనా చుట్టాలా? వాళ్ళ బంధువులా? లేకపోతే ఇంకొకళ్ళ? ఎవరు వాళ్ళు? ఇస్తున్న కంపెనీ ఏంది? అఫీషియల్ డాక్యుమెంట్ లేదు. అఫీషియల్ గా క్యాబినెట్ లో నిర్ణయం లేదు. ఒక్క మంత్రి మాట్లాడట్లేదు. ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? 3,74,000 కోట్ల రూపాయలు కాదు, ఇప్పుడు 4 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి? ఎవరి జేబులలో నింపినాయి? ఒక రైతు రుణమాఫీ లేదు, అదే విధంగా రైతు బంధు లేదు, అదే విధంగా రైతు బీమా లేదు, అదే విధంగా ప్రజలకు ఇచ్చే సౌకర్యాలు లేవు, 6 గ్యారెంటీలు లేవు. మరి 4 లక్షల కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్ళినాయి? వీళ్ళందరూ చెప్పాలి. వీళ్ళంతా కలిసి ఈ రోజు తెలంగాణ ప్రజలకు మేము బాగు చేస్తున్నామని చెప్పేసి మాట్లాడి వీళ్ళు మాట్లాడే దాంట్లో జనం నమ్మాలా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా హామీల్ని అమలు పరచడంలో, ప్రజల్ని
హక్కున చేర్చుకోవడంలో, అదే విధంగా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టడంలో ఎక్కడా కూడా దగ్గరగా లేదు, చాలా దూరంగా ఉంది, నమ్మకాన్ని కోల్పోయింది. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయడానికి, ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయడానికి, అప్పుల ఊబిలో మరింత కూరుకుపోయేటట్టు చేయడానికి చాలా చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు మళ్ళీ తెలంగాణను అసలు మీరు తెలంగాణకే వ్యతిరేకము, మీరు రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు వ్యతిరేకము, రైఫిల్ దిగి పట్టుకొని తెలంగాణ ప్రజలు మీకు దూకిన ఒక పనికి రాని వ్యక్తి ఈ తెలంగాణని పరిపాలిస్తుంటే తెలంగాణ ప్రజలంతా దౌర్భాగ్యంగా నిలబడ్డారు మేడం. ఇది మనం ఏం చెప్పాలి ఈ ముఖ్యమంత్రి గురించి? ఒకటా రెండా? ఒక్క మాట అన్నా, ఒక్క హామీ అన్నా, దేని గురించి అన్నా నిజం చెప్పినా? సంక్రాంతికి ముందు ఏమన్నాడు, నేను రైతు భరోసా ఇంకో 20 రోజులు వేస్తానన్నాడు, వేసిండా? మొన్న సిద్దిపేట సభలో 45 రోజుల్లో నేను రైతు భరోసా వేస్తాను. యూరియా బస్తకు మేడం జూన్ 30న రైతు భరోసా. అంటే రెండు ప్రభుత్వాల మధ్య సంబంధాలు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉండాలనే మేము ప్రోటోకాల్ పాటిస్తున్నామని చెప్పేసి అన్నారు కదా. 70 సార్లు నరేంద్ర మోడీ గారిని కలిసిరు కదా. మరి యూరియా ఎందుకు సకాలంలో రావట్లేదు? ఎందుకు నిధులు సకాలం రావట్లేదు? ఆ ఎలిగేషన్స్ చేస్తున్నది వీళ్ళే కదా, కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఇద్దరి మధ్య సత్సంబంధం ఉంటే, ఫెడరల్ స్ఫూర్తికి అనుకూలంగానే ఉంటే మరి ఎందుకు ఇవ్వట్లేదు? మీరు దానికోసమే ప్రయత్నం చేస్తున్నప్పుడు, పైగా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గంగా సెంట్రల్ గవర్నమెంట్ తో మంచి లేదు. ఎప్పుడన్నీ మంచి లేని చివరి 3 సంవత్సరాల్లో మాకు మా ఎమ్మెల్సీ విషయంలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన తర్వాత మాకు సెంట్రల్ గవర్నమెంట్ లో తేడాలు వచ్చినాయి. అంతకుముందు కలిసే ఉండి మేము తెచ్చుకున్నాం. అప్పటికీ కూడా మా జిఎస్టీకి సంబంధించి ఇప్పుడు కూడా కేంద్ర రాష్ట్రం సఖ్యతగా ఉంటే కొత్తగా రాష్ట్రానికి రావాల్సినటువంటి రైల్వే రైలు కావచ్చు, ఐటీఐఆర్ కావచ్చు, ఇంకా విభజన చట్టంలో ఉన్నటువంటి మిగిలిన అమలు కాని హామీలు కావచ్చు, ఇవన్నీ అమలు చేస్తే కూడా ఇంకా హ్యాపీ ప్రజలకి. వాళ్ళిద్దరు కేంద్ర రాష్ట్రం సఖ్యతగా ఉంటే అమలు చేసుకోవడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేసినాము. మేము అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఎక్కడైతే ఎమ్మెల్సీ దగ్గర వచ్చిన గొడవ అది చిలికి గాలిబనాయి అది ఇంకో దగ్గర దాకా వెళ్ళింది అంతే తప్ప మేము అంతకు ముందు ప్రధానిని రిసీవ్ చేసుకున్న సందర్భము, ప్రధానిని గౌరవించిన సందర్భము అన్ని ఉన్నాయి. దీన్ని 3 సంవత్సరాల ముందు జరిగిన ఇష్యూని తీసుకొచ్చి ఇంకా దాన్ని అట్లా అంటగట్టి మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుకుంటారంటే అదే సంబరంగా ఉంటే వాళ్ళకి సంబరంగా అనిపిస్తే మాట్లాడుకొని మేము ఉన్నంత కాలంలో మేము చాలా చాలా బ్రహ్మాండమైన పరిపాలన తెలంగాణకు అందించినాము. రేపు రాబోయే రోజులలో కూడా రాబోయేది ఖచ్చితంగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ ప్రజల్ని కడుపులో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. మేము చూసుకుంటాం, ఇప్పటికే చూసినాం. రేపు రాబోయే రోజులలో కూడా ఈ విధ్వంసాన్ని కూడా మళ్ళా సరిచేసి మేము తెలంగాణ ప్రజలకి ఒక గొప్ప పరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మేడం, ఇప్పుడు నేను కొద్దిగా నాకు టైం ఇవ్వండి జర. ఇప్పుడు వారు మాట్లాడినప్పుడు నేను కలగజేసుకోలేదు, ఎందుకంటే చాలా కలగజేసుకోవాలనుకున్నా కానీ ఎందుకు మాట్లాడినామనుకున్నా. నేనేమంటున్నంటే ఇప్పటికీ కూడా ఈ బీఆర్ఎస్ నాయకులు మారలేదు, అంటే వాళ్ళ ఆలోచన విధానము మారలేదు. ఎందుకంటే అబద్ధాలు చెప్పుకుంటా పోతే జనం వాళ్ళ గుర్తుంటుందా లే అన్న ఆలోచనలోనే మాట్లాడుతున్నారు. నేను మీకే సపోర్ట్ చేస్తున్నారా? మీకు సపోర్ట్ చేస్తూ నేను ఒకటే మాట, నేను ఒకటే మాట మేడం, నాకు ఒక మాట, ఒక ప్రశ్న, ఒకటే ప్రశ్న. నేను ఏం మాట్లాడాను? నాకు ఒకటే ప్రశ్న మేడం, నాకు ఒక్క ప్రశ్నకి అవకాశం ఏంటి చెప్పండి. నేను ఏమంటున్నానంటే ఇదే మీ సాక్షిగా, నర్సయ్య గౌడ్ సాక్షిగా, సాదిక్ గారి సాక్షిగా, దిలీప్ గారి సాక్షిగా, నర్సయ్య గౌడ్ గారు ఈ డిబేట్ లో ఒక ఊరు, ఒక గ్రామం చెప్పమనండి. ఒక గ్రామం, మనం నలుగురం ఒక గ్రామానికి వెళ్దాం. ఒక గ్రామం మనం వెళ్దాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు బాగుంది అని చెప్పేసి అప్పుడు మాట్లాడుతున్నారు. నా మీద ఒట్టు ఎందుకు పెట్టాలి? నా మీద ఒట్టొద్దు, వీళ్ళిద్దరు అబద్ధాలే చెప్తున్నారు. నా మీద ఒట్టొద్దు. ఒట్టని చెప్పలేదు. మరి నా సాక్షిగా అంటున్నారు. సాక్షిగా అంటే మీరు ఉన్నారు కదా. రైట్ అండి నర్సయ్య గారు. ఒట్టు సాక్షి అంటే అక్కడికి వెళ్దాము అని చెప్పేసి అంటున్నారు సార్. ఒట్టు పెట్టడం కాదు, ఏదైనా ఒక ఊరికి వెళ్దాము, మనం అందరం కలిసి వెళ్దాము, కెమెరా సాక్షిగా, రాజ్ న్యూస్ సాక్షిగా వెళ్దాము, ఆ ఊర్లో అడుగుదాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అని అడుగుతున్నా, అంతే, వేరేదేం లేదు. ఇక మాట్లాడమండి. రైట్ నర్సయ్య గారు. మేడం, మేము మధ్యాహ్నం కలగజేసుకుంటే వాళ్ళ చెప్పిన దానికి ఆన్సర్ చేయడం. చెప్పండి, ఇప్పుడు మీరే. చెప్పండి. టిఆర్ఎస్ నాయకులు చెప్పేది పచ్చి అబద్ధాలు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకపోవచ్చు, క్లియర్ గా తెలుస్తుంది. అది నేనేమంటున్నా ఆ రాజకీయ ఆరోపణలను సరిగా చేయాలి కదండి. ఉట్టిన ఏదో మాట్లాడితే ఎట్లయితుంది? కనీసం మినిమం కూడా రైల్వే ప్రాజెక్ట్ ఈ మెట్రో ఫేజ్ 1 గురించి ఏం జరిగిందో తెలియనట్టుంది మిత్రుడికి. ఉట్టిన ఆరోపణలు చేస్తుండండి. నేను అంటున్నా మెట్రో ఫేజ్ 1 ఎందుకు తీసుకున్నది ప్రభుత్వం అనేది అది కూడా తెలుసుకోకుండా మాట్లాడితే ఎట్లానండి?
మెట్రో ఫేజ్ 1 ఎల్ఐటి నిర్వహిస్తుంది కాబట్టి వారిని అడిగినాం, అరే బాబు ఇంకో 122 కిలోమీటర్లకు సంబంధించిన మెట్రో ఫేజ్ 2 ఉన్నది, మీరు వేస్తారా చేస్తారా అంటే మేము వేయలేము అని చెప్పింది. ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే, చూడు భయ్ ఇది ఎల్ఐటి చేసి అది ప్రభుత్వం చేసి ఇట్లా చేస్తే కుదరదు, ఇబ్బందులు వస్తాయి, కాబట్టి మీరు టేక్ ఓవర్ చేస్తే అప్పుడు ఆలోచన చేద్దాము అని చెప్పింది. అయితే ఇదేదో బాగానే ఉంది కదా, ఆగండి మీరు మధ్యన ఆగండి, ఇంటికి తెలుసుకుంటున్నా మాట్లాడండి. ఏం అబద్ధాలు మాట్లాడినప్పుడు ఆగలేదా నేను? చెప్పని అరే చెప్పని మాట్లాడి ఎగ్జిస్టెన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్న దానికి ఎక్స్టెన్షన్ దానికి సంబంధం ఉందా? తెలియదు, తెలుసుకోలేదు. మీరు త్వరగా చెప్పాలి, మనకి టైం లేదు, 2 నిమిషాల్లో మీరు ముగించాలి. అరే నేను అలాగే చెప్పుకోలేనా? మీరు మాట్లాడేటప్పుడు అడ్డం రాలేదా? ఓకే గౌతమ్ గారు ఒక నిమిషం. మేము కూడా మీరు మాట్లాడినప్పుడు మేము అడ్డం రాలేదు, మేము కూడా అడ్డం రాలేదు సార్, మీరు అడ్డం రావడం కాదు, మీరు మాట్లాడుతున్నప్పుడు మేము కూడా అడ్డం రాలేదు. ఫస్ట్ లో మీరు అబద్ధాలు ఇప్పుడు మొదలు పెట్టారు కాబట్టి మేము అడ్డం చెప్పాలి. ఓకే అండి ప్లీజ్. అబద్ధాల కూరలు మీరు మీరు పచ్చి దయచేసి విషయానికి రండి ప్లీజ్. గౌతమ్ గారు ఇవ్వకుండా పచ్చి అబద్ధాలు కోరలు 420 హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఉన్నది మీరు, పచ్చి అబద్ధాలు. గౌతమ్ గారు ఒక్క నిమిషం. గౌతమ్ గారు మీరు దాన్ని అమలు చేయకపోవడం మీరు. ఒక్క నిమిషం గౌతమ్ గారు దయచేసి ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. చెప్పింది మేము ఒక్క నిమిషం గౌతమ్ గారు ఒక్క నిమిషం ఆగండి. గౌతమ్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. తెలంగాణ ప్రజలకు రైట్. గౌతమ్ గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి ప్లీజ్. గౌతమ్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. నర్సయ్య గారు మీరు కంప్లీట్ చేయండి ప్లీజ్, త్వరగా కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు ఆయన అబద్ధం చెప్పింది అనేది నేను ఇప్పుడే నిరూపిస్తా. మీరు దిలీప్ గారు కూడా వారు ఫస్ట్ వర్షన్లో వాళ్ళు ఈ విషయం క్లియర్గా చెప్పి, నేను ఒక్కరిని చెప్పడం కాదు, ప్రభుత్వంలో ఉండి నేను చెప్తున్నాను కాదు, దిలీప్ గారు కూడా ఇప్పుడు నేను చెప్పిన విషయం చెప్పారు. మీ డిబేట్ లో అడగండి, వారికి తెలియకపోతే నేనేం చేస్తానండి? వారు ఏం తెలుసుకోకుండా వచ్చి అడగోలుగా మాట్లాడితే ఎట్లా? రెండో విషయం చెప్తాను చూడండి, మెట్రో టేక్ ఓవర్ చేసి నర్సయ్య గారు ఒక్క విషయం చెప్పి మనం ముగిద్దాం. ఒక్క నిమిషం. మీరు ఈ మెట్రోకి సంబంధించి కేబినెట్ మీటింగ్ లో మీరు మాట్లాడుకున్నారా? ఒక డెసిషన్ కి వచ్చారా? ప్రెస్ మీట్ లో ఎప్పుడైనా చెప్పారా? అందుకే అడుగుతున్నాను, నేను అందుకే అంటున్నా ఈ మాట. మేడం ఇంకొక విషయం చెప్తా వినండి. ఇప్పుడు దీని మీద ఒక కమిటీ వేసి, ఆ కమిటీలో కేంద్ర ప్రభుత్వము ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన ఒక పర్ఫెక్ట్ ఆఫీసర్ ను తీసుకొచ్చి కమిటీలు వేస్తే వాళ్ళందరూ ఎవాల్యుయేషన్ అంటే ఎంత కొనొచ్చు అనేది కమిటీ డిసైడ్ చేసింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎండార్ చేసింది. అతను ఐఆర్జీసీ దగ్గర అప్పు తీసుకుని 4% కు. కానీ క్యాబినెట్ టేక్ ఓవర్ చేసేటప్పుడు క్యాబినెట్ మీటింగ్ లో చర్చించకుండా తీసుకుంటారు. గది కూడా తెలియకుండా మాట్లాడితే ఏం మాట్లాడాలని చుట్టాను. అరే కామాత్రం తెలియదు. దిలీప్ గారు దిలీప్ ఆచార్య గారు నేనేమంటున్నా, వీళ్ళు చెప్పేది పచ్చి అబద్ధాలు. గౌతమ్ గారు నర్సయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. దిలీప్ గారు నేనేమంటున్నానంటే, మిత్రులు ఇద్దరికి చెప్తున్న అంశం ఏంటంటే, మీరు రాజకీయాల కోసము స్టేట్మెంట్లు ఇవ్వకండి, అభివృద్ధి కోసము అభివృద్ధిలో కలిసి రావడం కోసం మీరు ఏదన్నా మాట్లాడితే మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఒకవేళ అభివృద్ధిలో మమ్మల్ని అవాయిడ్ చేసి ఎక్స్పోజ్ చేసి ఇంకేదన్నా మార్కులు కొట్టేసి దాని ద్వారా మీరు కిరీటాలు పెట్టుకుందామంటే మాకు అభ్యంతరం లేదు. అదే చేయండి. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ అదే చేసింది, ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా గదే చేస్తుంది. ఏం చేస్తున్నారు మీరు? ఇచ్చినవి మాట్లాడారు, చేయాల్సినవి మాట్లాడారు, చేస్తున్నవి మాట్లాడారు, ఒక్కటే మాట మాట్లాడతారు. మీకు అడ్డం వచ్చేది ఏముంటది? నెపన్నెట్టేది ఏముంటది? కేంద్ర ప్రభుత్వం కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేసిన విషయాలు మాట్లాడరు, చేయనివి అనుకూలంగా మీరు డిపిఆర్లు ఇయ్యరు, రిపోర్ట్లు ఇయ్యరు, అవి ఏవి లేకుండా కావాలి అప్పనంగా కావాలని అంటారు. కనుక మేమేమంటారు అంటే, మీరు ఒక నిర్మాణాత్మకంగా ఉండండి, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తున్నాము. ఇప్పుడు కూడా అర్థమైంది అనుకుంటా మీకు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందో మీకు అర్థమైంది. మీరు చేసిన మీరు భాగస్వామ్యం ఉన్న ప్రాజెక్టులు ముందుకోతున్నాయి, మీరు భాగస్వామ్యం లేకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రాజెక్టులు కూడా ముందుకే పోతున్నాయి. అయితే మీరు బాధ్యతల నుంచి తప్పించుకోకండి కాంగ్రెస్ మిత్రులు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన నెపన్నెట్టి కాంగ్రెస్ పార్టీ
బాధ్యతల నుంచి తప్పించుకుంటే ఊరుకునేది లేదు. తెలంగాణ సమాజానికి మీరు గ్యారంటీ ఇచ్చిర్రు. మీరు ఎన్ని రైతు భరోసాలు ఇచ్చిరంటే గొప్పగా చెప్తున్నారు నరసన్న గారు. మీరు పోయినసారి 2 ఎకరాలకు ఇచ్చిర్రు, అంతకుముందు 3 ఎకరాలకు ఇచ్చిర్రు. ఈ సంవత్సరం ఈ ఖరీఫ్ వానాకాలం సీజన్ కి ఇంకా మొదలే పెట్టలేదు. రేపు 1 ఎకరాకి ఇస్తారో 2 ఎకరాలకు ఇస్తారో తెలియదు. 15,000 ఇస్తామన్నారు, 12,000 ఇస్తున్నారు. అది కూడా అందరికి ఇస్తలేరు. మీరు సన్న వడ్లకు కొంటామన్నారు, మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నిన్న 7 రకాల సన్న వడ్లకే బోనస్ ఇస్తామని చెప్పారు. ఒకటి కేంద్ర ప్రభుత్వం మీద మీరు అన్ని ఓట్లను కొంటాము, అన్ని ఓట్లకు 500 రూపాయలు బోనస్. యూరియా అంటే వచ్చినాక యూరియా 90 లక్షల బస్తాలు ఉన్నాయని మీ మంత్రి గారు చెప్తే మీరు వచ్చి టీవీలో యూరియా ఇస్తలేరని చెప్తున్నారు. ఎందుకు మీరు నర్సయ్య గారు కన్క్లూడ్ చేయాలి. నర్సయ్య గారు నేనేమంటున్నా, ఇవి దిలీప్ గారి మాటలు చెప్పారు కదా, 90 నేను ఇప్పటిదాకా మీకు నేను ఫస్ట్ వర్షన్ లో మీరు రివైండ్ చేసి చూడండి. 3 నెలలకు 3 నెలల 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, పొటాషియం అవి రావాలి. వీరు చెప్పిన స్టేట్మెంట్ ఇది 90 లక్షల పాట. 90 లక్షలు ఎక్కడ, 6 లక్షలు ఎక్కడ అండి? నేనే మొత్తం లేదని నేను చెప్పలేక సగం వచ్చినాయని చెప్పి నేను చెప్పిన. మీరు 90 లక్షలు ఎక్కువ, 6 లక్షలు తక్కువ. ఒక నిమిషం నేను ఏమంటున్నా, రైట్ అండి, ఓకే, టైం లేదు మనకి, కన్క్లూడ్ చేయండి. నేను మొత్తమే ఇయ్యలేదు అంటే కూడా నన్ను తప్పట్టవచ్చు. నేనేమన్నా 3 నెలల 6 లక్షల మెట్రిక్ టన్నులు రావాలి, అలా సగం వచ్చింది అన్న. మీరు చెప్పిన స్టేట్మెంట్ ఏంటండి? మంత్రి గారు 90 లక్షలు అంటే 90 లక్షలు నేను చెప్పిన లోపల ఉందా, లేకపోతే నేను అన్న దాంట్లో బయట ఉందా? 6 లక్షలు ఎక్కువనా 90 లక్షలు ఎక్కువనా చెప్పే నరసన్న అన్న. 90 లక్షలే కాదే, నేనేమన్నా నువ్వు చెప్పింది తప్పు. అది ఆ 90 లక్షలు అంటే 90 లక్షలు. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ ఆచారి గారు, సాదిక్ గారు, నర్సయ్య గౌడ్ గారు, గౌతమ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.